ఓవైపు దేశం మొత్తం బీహార్ ఎన్నికల ఫలితాల టెన్షన్లో మునిగిపోయింది. టీవీలో ఆన్ చేసిన ప్రతి ఒక్కరూ ఎన్డీఏ మహాగఠబంధన్ అభ్యర్థుల ఆధిక్యత ఓట్ల లెక్కింపు చూస్తూ ఉత్కంఠంగా గమనిస్తున్నారు. సరిగ్గా ఈ పొలిటికల్ హీట్ మధ్యలో ప్రేక్షకులకు ఎవ్వరూ ఊహించని ఒక మాస్ సర్ప్రైజ్ తగిలింది. రాజకీయ నాయకుల ఫోటోలు, లీడ్ నంబర్లతో నిండిన జాతీయ న్యూస్ ఛానల్ స్క్రీన్పై సడన్గా బాలకృష్ణ ప్రత్యక్షమవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెనుచర్చకు దారితీసింది. అఖండ 2 తాండవం సినిమా మేకర్స్ ప్రమోషన్లను నెక్స్ట్ లెవెల్కు ఏకంగా దేశ రాజకీయాల స్క్రీన్ పైకి తీసుకువెళ్లారు. కేవలం సినిమా ఛానళ్లలో మాత్రమే కాకుండా దేశం అత్యంత ఆసక్తిగా గమనిస్తున్న ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ని ఎంచుకున్నారు. ప్రముఖ హిందీ న్యూస్ ఛానళ్లు ఎన్నికల విశ్లేషణ చేస్తుండగా స్క్రీన్ కింద పక్కన ఉన్న భారీ యాడ్ స్లాట్స్లలో బాలకృష్ణ అఘోర గెటప్ పోస్టర్లు స్పష్టంగా కనిపించాయి. డిసెంబర్ 5న థియేటర్లలో అంటూ రిలీజ్ డేటును యాడ్ చేయడం ద్వారా జాతీయ స్థాయిలో కోట్లాది మంది ప్రేక్షకులకు అఖండ 2 గురించి ఒక్క దెబ్బతో చేరవేశారు.